కాజు పన్నీర్ కర్రీని ఇంట్లో ఒక్కసారి ఇలా చేయండి. రెస్టారెంట్ వరకు ఎళ్ళాల్సిన అవసరం లేదు. టేస్ట్ అయితే అల్టిమేట్‌గా ఉంటుందసలు. ముందుగా ఒక గుప్పెడు జీడిపప్పుని మంచిగా ఫ్రై చేసుకొని పెట్టుకొని, అదే ఆయిల్‌లో ఒక పెద్ద ఉల్లిపాయని కూడా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 200 గ్రామ్స్ పన్నీర్‌ని కూడా మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు జార్‌లోకి 10 నిమిషాలు ముందు నానబెట్టుకున్న జీడిపప్పు, బ్రౌన్ ఆనియన్స్, ఒక గరిటె పెరుగు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. కడాయిలో కొంచెం ఆయిల్, కొంచెం బటర్ వేసుకొని షాజీరా, లవంగం, చెక్క, ఎలాచి, ఆకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మగ్గిన తర్వాత పసుపు, సరిపడా సాల్ట్, కొంచెం కారం, ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత 2 టమాటోల ప్యూరీ కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత ముందు గ్రైండ్ చేసుకున్న కాజు, ఆనియన్ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఒక ఫుల్ గ్లాస్ వాటర్ పోసుకొని మగ్గించుకోవాలి. కొంచెం కర్రీ దగ్గర పడేటప్పుడు ముందు ఫ్రై చేసుకున్న కాజు, కసూరి మెత్తి, గరం మసాలా వేసుకొని కలుపుకొని ఉంటే కొంచెం ఫ్రెష్ క్రీమ్, కొత్తిమీర వేసుకుంటే టేస్టీగా కాజు పన్నీర్ కర్రీ రెడీ. ట్రై చేయండి, చాలా బావుంటుంది.